హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో నేను షాప్షీలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకున్నవి చూపిస్తాను. ఈ వీడియోలో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షాప్షీలో 4 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. టూ సేమ్ టైప్స్ తీసుకున్నాను. అవి కాంబోస్ తీసుకున్నాను అనమాట. అవి ఎలా కుట్టించుకున్నాను ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ నేను టూ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 125 అనుకుంటా. 125 రూపీస్కి 3 మీటర్స్ ఇచ్చారు. దాన్ని నేను టాప్స్ కింద కుర్తాస్ కింద ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తాను. నేను ఈ రెండు కాంబో కింద తీసుకున్నాను. నేను ఈ 2 ఫ్రాక్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, కుర్తాస్ కాదు. అవి నేను మా అక్కకి ఇచ్చి ఇవి కుట్టించుకున్నాను అనమాట. రౌండ్ నెక్ పెట్టించుకుని దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. కింద ఇలా కుర్చీలుగా పెట్టించుకున్నాను. చాలా బాగుంది. మంచి 3 మీటర్స్ అంటే 125 రూపీస్కి బెస్ట్ కదా. చాలా బాగుందని చెప్పి నేను ఈ కాంబో తీసుకున్నాను. ఈ కుర్తా ఫ్యాబ్రిక్ కాకుండా డైరెక్ట్గా రెడీమేడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి 500 అలా వేస్తాయి కాస్ట్. ఇది 125 తీసుకుని నేను మా అక్కే కాబట్టి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. నేను పక్కన ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగున్నాయి. అసలు ఫ్యాబ్రిక్ కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, బాగుంది, చాలా బాగుంది. ఈ టాప్కి వచ్చేసి ఈ కుర్తాకి వచ్చేసి సేమ్ అలా కుట్టించుకున్నాను, బట్ ఇక్కడ ఓపెన్ పెట్టించుకున్నాను అనమాట. ఓపెన్ పెట్టించుకుని దీనికి కూడా సేమ్ పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. కింద ఈ కుర్చీళ్ళ దగ్గరికి వచ్చి చిన్న డిఫరెన్స్ ఉంది. పైన కుర్చీలు పెట్టించుకుని నార్మల్గా మళ్ళీ క్లాత్ అటాచ్ చేయించుకున్నాను. దానికి ఇది సేమ్ క్లాతే కదా, కానీ కొంచెం డిఫరెన్స్ పెట్టించుకోవాలని చెప్పి దీనికి ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మనం కుట్టించుకున్నట్టుండో. ఈ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు. దాంతో ఇలా నేను కుట్టించుకున్నాను అనమాట. మీరు కూడా కుట్టించుకోండి, బాగుంటాయి. ఈ ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకోవడమే బెస్ట్, ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది. తక్కువ కాస్ట్లో మంచి కుర్తాస్ కుట్టించుకోవచ్చు అనమాట. ఇంకొక కాంబో తీసుకున్నాను నేను. అవి ఏంటి అంటే కొంచెం డిజైన్ వేరనమాట. వేరే డిజైన్స్లో ఈ 2 కలర్స్ తీసుకున్నాను నేను. అంటే ఈ 2 కాంబో అనమాట. అయితే ఇవి నేను ఎలా కుట్టించుకున్నానంటే ఇది ఫ్రంట్ ఇలా పెట్టించుకున్నాను అనమాట. రౌండ్ నెక్ పెట్టి చిన్న డైమండ్ షేప్ పెట్టించుకుని 2 జాళ్ళు పెట్టించుకున్నాను ఎదుర. అంటే అన్నీ ఒకేలా ఏం బాగుంటాయని. ఇది పఫ్ స్లీవ్స్ లాంటిదే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఈ స్లీవ్స్కి ఇక్కడ సరిపోక మా అక్క ముక్క అటాచ్ చేసింది. అంటే 3 మీటర్స్ కదా, అడ్జస్ట్ చేసి కొట్టాలి కదా, సో అందుకే. ఇక్కడ కూడా సేమ్ ఇంకా కుర్చీల్లో పెట్టించాను, ఎందుకంటే మనకు అన్నాటిలో కనిపించాలంటే ఖచ్చితంగా ఈ కుర్చీళ్ళు ఉండాలి ఇక్కడ. అవి ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా కుట్టించాను అనమాట. చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగున్నాయి. మనం కొనుక్కుని కుట్టించుకున్నట్టు ఉండదు. క్లాత్ కాకుండా డైరెక్ట్గా రెడీమేడ్ తీసుకున్నట్టే ఉంది. చాలా బాగున్నాయి ఈ కుర్తాస్ అయితే. నేను ఇందులో తీసుకున్న ఇంకొకటి ఏంటంటే ఈ కలర్లో ఈ ఫ్యాబ్రిక్ని ఎలా కుట్టించానంటే ఇలా అన్నీ రౌండే పెట్టించాను, ఎందుకంటే రౌండే బాగుంటున్నాయని చెప్పి. ఇవి ఫ్రంట్ ఇలా చిన్న కుర్చీలు పెట్టించి ఇక్కడ బాల్స్ పెట్టింది. ఓపెన్ అనమాట. ఇది ఓపెన్ ఉక్సులు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి ఎలాస్టిక్ పెట్టించి, ఇది కూడా పఫే, కొంచెం పఫ్లా వస్తుంది హ్యాండ్ కూడా. ఇక్కడ కుర్చీ ఎలాస్టిక్ ఉండడం వల్ల కొంచెం పొంగులాగా బాగా వస్తుంది అనమాట. అయితే దీనికి థ్రెడ్స్ పెట్టించుకున్నాను, చూడండి. ఇవి ఫ్రంట్ కట్టుకోవడానికి, బ్యాక్ కాదు, ఫ్రంట్ బౌలాగా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను ఫ్రంట్ పెట్టించుకున్నాను అనమాట. అయితే దీని కింద నార్మల్గానే ఇంకా కుర్చీలు పెట్టించకుండా నార్మల్గా పెట్టించాను అనమాట. ఇది కుర్చీలు గట్ట ఏం లేవు. ఇది కూడా 3 మీటర్స్ వచ్చింది. మొత్తం 4 కూడా 3 మీటర్స్ క్లాత్స్ వచ్చాయి నాకు. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఒక్కొక్కటి 125 to 140 అలా పడింది. ఆ కాస్ట్కి చాలా వర్త్ అని అనిపిస్తుంది. అందుకే నేను తీసుకుని ఆ 4 కూడా నేను కుట్టించేసాను మా అక్కతో. ఇవి కుట్టించినప్పుడు కూడా ఫ్యాబ్రిక్ మొత్తం 3 మీటర్స్ సరిపోయింది. అలాగే ఫుల్ ఫ్లేర్ వచ్చింది. మీకే చూస్తున్నారు కదా, ఇన్ని కుర్చీలు పెట్టి ఇంత ఫ్లేర్ వచ్చింది. ఇంత ఫ్లేర్ అంటే తక్కువేం కాదు కదా. ఇలా పెట్టించుకుని మీకు ఈ కుర్తీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు కావాలంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఇవి షాప్సీలో తీసుకున్నాను.
ఫ్యాబ్రిక్స్ అన్ని సెపరేట్గా 2 కాంబోస్ ఒకటి 2 కాంబోస్ ఒకటి తీసుకున్నాను. మీకు ఈ ఫ్యాబ్రిక్స్ కావాలంటే నేను లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. నేను ఈ కార్డ్ సెట్ కూడా షాప్సీలోనే తీసుకున్నాను. దీని వీడియో కూడా ఉంది, చెక్ చేయండి. దీని లింక్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను లింక్ ఖచ్చితంగా ఇస్తాను. ఈ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి, ఈ కుర్తాస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.